ఈ ఉదయం మీతో పంచుకోవాలని దేవుడు ఇచ్చిన తలకు క్లాత్ అండ్ హ్యూమినిటీ టువర్డ్ వన్ అనదర్. ఒకరి పట్ల ఒకరు తగ్గింపుని వస్త్రముగా ధరించుకోవాలి. మనకి నిజమైన వస్త్రం అనేది తగ్గింపు. అది ఒకరి పట్ల ఒకరు ఆ తగ్గింపుని కలిగి ఉండాలి. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. 1 పేతురు 5వ వచనం 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలాగా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, దీనమైన వస్త్రం ధరించుకోవాలంట. ఒకరి పట్ల ఒకరు దీనమైన వస్త్రం. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, అందరూ వస్త్రముతో వచ్చి ఉన్నాం. కానీ దేవుడు మనలో, ఇది మనసును చూసే వస్త్రం, కానీ దేవుడు చూసే వస్త్రం ఏంటంటే దీనమైన మనసు. దీనత్వంనే దేవుడు మనలో చూస్తున్నారు. హ్యూమిలిటీ ఇస్ ద మార్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దీన మనసు యేసయ్యకు సూచన. గర్వం అనేది సాతానుడికి సూచనగా ఉన్నది. చూడండి, మొదటిగా ఎజెకియెలు రాసిన 28వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుతాం. ఎజెకియెలు ప్రవక్త రాసిన 28వ అధ్యాయం 11 నుండి 17 వరకు మనం చదువుతాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచ్చిన వ్యక్తి ఇలాగ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడములకు మాదిరిని దేవుని తోట యొక్క ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యముగా గోమెలికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సూలిమావి రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నిర్మింపబడిన దినమున పిల్లన ప్రోగులు వాయించు వారును నీకు సిద్ధమైంది. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైంది. అభిషేకము నొందిన కెరూబునై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీవు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి కనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరచితిని. ఆశ్రయముగా ఉన్న కేరుబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడచేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకొని విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటివి. ఇప్పుడు యెషయా రాసిన 14వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు చదువుదాం. యెషయా ప్రవక్త రాసిన 14వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు చదువుదాం. తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెళ్ళు ఆకాశం నుండి పడితివి. జన్మలను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎంత నరకబడితివి.
నేను ఆకాశం ఎక్కిపోయినను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం తెచ్చిందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబట్టివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించు చూచుచు ఇంటి తలపోయిడు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరలయందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్ము వలె ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వాని శవంతో కప్పబడిన వాడమైతివి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఇది సాతానుడు తను ఎలాగూ ఈ లోకంలో వచ్చారు అనే సత్యంని మనం ఇక్కడ చదువుతున్నాం. ఆయన్ని కూడా దేవదూతగానే దేవుడు సృష్టించాడు. ఆయన చాలా అందంగా ఉండేవాడంట. అదే మీరు ఎస్ఐకేల్ రాసిన ఎస్ఐకేల్ 28వ అధ్యాయంలో ఇప్పుడు చదివాం. చాలా అందంగా ఉండేవాడంట. కానీ అంత అందంగా ఉండేవాడు తన హృదయంలో గర్వించి నేను కూడా దేవుడి వల్లే అవుతాను, నన్ను కూడా ఈ దేవదూతలందరూ కూడా నమస్కరిస్తే బాగుంటుంది కదా అని ఆశపడ్డారు. ఇప్పుడు ఎస్ఏ రాసిన 14వ అధ్యాయంలో మీరు చదివింది కూడా హృదయంలో దుష్టత్వం కనిపించింది, అనగా గర్వం వచ్చేసింది. మన హృదయంలో ఎప్పుడు కూడా తగ్గింపు ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు కూడా వీ షుడ్ హ్యావ్ లోలీ థాట్ అబౌట్ అవర్ సెల్ఫ్. మనల్ని గురించిన తగ్గింపు మనసు ఎప్పుడు కూడా మనకు ఉన్నప్పుడు మాత్రమే మన ఇద్దరిని మనకంటే గొప్పగా ఎంచుతాం. లేకపోతే మనం ఇద్దరి కంటే నీకంటే నేను గొప్పవాడిని, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి మనల్ని మనం హెచ్చించే మనసు మనకు కలుగుతుంది. చూడండి, యేసే విషయంలో వచ్చేసరికి ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాము. నేను ఎందుకు వివరించట్లేదంటే ఇప్పుడు ఎస్ఐకేల్ రాసిన 28వ అధ్యాయం 11 నుండి 17 అదే ఎందుకు వివరించట్లేదంటే మీరు చదివితేనే బాగుంటుంది. నాకు తెలుగు రాదు కనుక దాన్ని చదివి పూర్తిగా నేను మీకు వివరించలేను. మీరు చదివితే సాతానుడు ఎక్కడి నుండి వచ్చాడు, చీకటి ఎక్కడి నుండి వచ్చింది, అసాధ్యం ఎక్కడి నుండి వచ్చింది. దేవుడు చీకటిని సృష్టించలేదు, అసాధ్యంని దేవుడు సృష్టించలేదు, సాతానుడిని దేవుడు సృష్టించలేదు. అయితే ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? భూతులు దేవుడు సృష్టించింది కాదు. కానీ ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు మనం చదువుతున్న వచనాల నుండి వస్తుంది. సాతాను నుండి వచ్చిందే చీకటిని దేవుడు సృష్టించలేదు. దేవుడు వెలుగుని మాత్రమే సృష్టించాడు, చీకటిని సాతాన్ని సృష్టించాడు. అలాగనే అసహ్యంని, అబద్ధంని, భూతుల్ని సాతాన్ని తీసుకొచ్చాడు. అలాగనే ఇదంతా కూడా ఆకారం లేనివి వాటి అన్నింటినీ కూడా సాతాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు యేసయ్య ఒక తగ్గింపు జీవితం మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనంలో చదివినప్పుడు యాజ్ అ మ్యాన్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఇదేది చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. యేసయ్య శిలువ మరణం అంతవరకు కూడా ఒక మనుషునిగా తను తాను తగ్గించుకున్నారంట అండి. ఈనాడు మనం చాలా విషయంలో మనకున్న బంగారంను బట్టి గర్విస్తాం. నా దగ్గర బంగారం ఉందని గర్విస్తాం, మన దగ్గర ఉన్న ఆస్తిని బట్టి గర్విస్తుంటాం, ఎన్నెన్నో విషయంను బట్టి గర్విస్తుంటాం. కానీ ఆ దేవుడు పరలోకంను విడిచి భూమికి వచ్చారు. భూమికి వచ్చిన ఆ దేవుడు మరణం వరకు తను తాను ఒక మనుషుడిగా తగ్గించుకున్నారట, విధేయతను నేర్చుకున్నారట. ఈనాడు విధేయత చూపించాలంటే మనకు మనసు ఉండట్లేదు, కానీ దేవుడు విధేయతను చూపించి తను తాను తగ్గించుకున్నారట. హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుదాం. హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనంలో తను మిగిలిన సహోదరులతో పాటు అనగా మనవలే ఆయన చేయబడ్డారంట. హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనం. నీవు దేవదూతుల కంటే వారిని కొంచెం తక్కువగా చేసితివి, మహాప్రభావముతో వారికి కిరీటము ధరింపజేసితివి, ఈ చేతి పట్ల మీద వారికి
17వ వచనం 2:17. కావున ప్రజల పాదములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. చూడండి, యేసయ్య దేవుడిగా ఉండి ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా అన్ని విషయంలో తన సహోదరులకు సమానంగా, అనగా మీకు నాకు సమానంగా చేయబడ్డారంట. ఆయన ఒక తల్లి మీద ఆధారపడే చిన్న వయసు నుండి ఎదిగారు. అలాగే తల్లిదండ్రులకు మీలా నాలా లోబడి జీవించవలసిన అవసరంతో వచ్చింది. తను అంతగా మనం ఎలా తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నదో, చిన్నపిల్లలు ఎలాగ తల్లిదండ్రులకు లోబడాలో, పెద్దవాళ్ళకి లోబడాలో, అలాగనే యేసయ్య తను తాను తగ్గించుకున్నారని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1:46 వచనంలో మనం ఇలా చూస్తున్నాము. నతానియేలు వచ్చి ఇలాగే చెప్తున్నారు, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలుగుతుందా అని చెప్పి అడిగారు. అనగా నజరేతు నుండి ఒక మంచి వ్యక్తి రావటము, లేదా ఒక మంచి విషయం రావటము అది అసాధ్యముగా కనిపించేది. యోహాను సువార్త 1:46 వచనంలో అంతగా అలా ఎంచబడిన నజరేతు నుండి యేసయ్య తన నజరేతులో ఎదిగారు. అక్కడ నుండి తన సేవకు వచ్చారు. అంతగా తను తగ్గించుకున్నారని చూస్తున్నాం. ఆ వచనం చదవండి. అందుకు నతనయేలు నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా, చూడండి, నజరేతు నుండి ఏదైనా మంచి రాగలిగిద్దా అంటే అది అసాధ్యమనే ఎంచేవారు. నజరేతు అంత చెడ్డ ఊరుగా ఎంచేవారు. కానీ నజరేతు నుండి యేసయ్య ఒక బిడ్డగాను, ఒక మంచి దేవునికి ఇష్టమైన వ్యక్తిగాను బయలుదేరి వచ్చారు. దానికి యేసయ్య బాప్తిసం పొందటానికి వచ్చి నిలబడినప్పుడు, ఇది నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నారు. అనగా ఆయన పెరిగిన విధానం, తల్లిదండ్రులకు లోబడిన విధానం, అదంతా కూడా తన తగ్గింపు స్వభావాన్ని చూపిస్తుంది. అలాగే మనం చూస్తున్నాము, యోసేపు మరియా ఇద్దరు కూడా లూకా రాసిన 2వ అధ్యాయం 22 నుండి 24 వచనాలను చూస్తుంటే, యేసయ్య అనే 7వ దినం దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు ఒక పావురంని బలి ఇచ్చారంట. ఆ వచనం చదవండి. యోసేపు మరియా ఇద్దరు కూడా చాలా పేదరికంలో జీవిస్తున్నారు, చాలా పేదవాళ్ళు. చూడండి, లూకా 2వ అధ్యాయం 22 నుండి 24 వరకు చదువుతారు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకొనుచు దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనకు యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చూడండి, పావురంని బలి ఇచ్చారంట. ఎందుకు బలి ఇచ్చారు? లేవియకాండం 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. లేవియకాండం 12వ అధ్యాయం 8వ వచనం. లేవియకాండం 12వ అధ్యాయం. ఆమె గొర్రె పిల్లను తేజారని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దండబలిగా ఒక దానిని పాప పరిహారార్థ బలిగా ఒక దానిని తీసుకుని రావాలి. చూడండి, ఒకవేళ గొర్రె పిల్లని బలిగా అర్పించుటకు లేకపోతే ఒక పావురంని సమర్పించాలంట. అనగా పాప పరిహారముగాను, ఇంకా దీనికి దహన బలిగా ఒక పావురంని, అలాగే పాప పరిహారంగా ఒక పావురంని సమర్పించాలంట. ఎప్పుడు? గొర్రెని వధించలేని పరిస్థితిలో. అనగా యోసేపు మరియా చాలా పేదరికంలో ఉన్నారు. యేసయ్య ఈ లోకంలో వచ్చి చాలా పేద తల్లిదండ్రులు ఎందుకున్నారు. మనం అనుకుంటున్నాము మనం ధనవంతులుగా ఉండాలని ఆశపడుతున్నాం, కానీ యేసయ్య ఈ లోకంలో పేదరికంలో వచ్చి జన్మించారు. ఒక పేదవాడిగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదరికంలో ఉన్నారని చూస్తున్నారు. మనం దేన్ని బట్టి గర్వించకూడదండి. మన జీవితంలో దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. మనకు ఉన్నదాన్ని బట్టి, ఏ విషయంలో కూడా దేన్ని బట్టి కూడా, ఒకవేళ మంచి చదువు ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, అందంగా ఉండవచ్చు, మంచి వస్త్రాలు ఉండవచ్చు, ఏది ఉన్నా కూడా దేన్ని బట్టి కూడా మనం గర్వించడానికి వీల్లేదు. అలాగనే మనం చూస్తున్నాము మత్తయి రాసిన 1వ అధ్యాయం
3, 4, 5, 6 వచనాల్లో మనం చదువుతున్నాము. యేసయ్య జన్మించిన ఆ వంశావళిలో మనం చూస్తే నలుగురు స్త్రీల గురించి రాయబడి ఉంది. ఒక స్త్రీ తామార్ ఎలాంటి స్త్రీ అంటే మామగారితో వ్యభిచారం చేయటం వలన బిడ్డని కనింది. అనగా ఆ మామగారికి ఏమీ తెలీదు, యూదాకి ఏమీ తెలీదు. కానీ ఆమె వేశ్య వలె వస్త్రం ధరించుకొని ఒక వేశ్య వలె ఆయన్ని మోసం చేసింది. అలాంటి ఒక వంశవళిని ఎందుకున్నారు? మనం ఎవరైనా మీ వంశవళిని గురించి చెప్పండి అని చెప్తే మా ముత్తాతలు వ్యభిచార జీవితం జీవించేవారు అని చెప్పుకోవడానికి ఇష్టపడము. కానీ యేసయ్య తను ఈ లోకంలో వచ్చినప్పుడు ఎలాంటి ఒక వంశవళిని ఎందుకున్నారంటే, రెండవది ఒక స్త్రీని గురించి రాయబడి ఉంది, రాహాబ్. ఆ రాహాబ్ అనే స్త్రీ ఆమె ఒక వ్యభిచారం చేసే ఒక స్త్రీని చెప్పి రాజులతో సగా ఆ ఎరిగో పట్టణంలో అందరికీ తెలుసు అంట. తర్వాత మూడవది ఒక స్త్రీని చూస్తున్నాము, రూత్ అనబడిన స్త్రీని చూస్తున్నాం. ఈ రూత్ ఏ వంశవళిలో వచ్చిందంటే మోవాబ్ అనే ఒక వంశవళిలో వచ్చింది. ఈ మోవాబ్ ఏ వంశంలో వచ్చిందంటే, ఇద్దరు కుమార్తెలు తండ్రిని మందు తాగిపించి అనగా ద్రాక్షరసం త్రాగిపించి మత్తుగా తండ్రి ఉన్నప్పుడు తండ్రితో పాపం చేసి పిల్లల్ని కన్నారు. ఒక కుమార్తె కన్న వంశమే మోవాబీలు. ఆ మోవాబు వంశంలో రూత్ వచ్చి జన్మించింది. యేసయ్య ఎలాంటి ఒక వంశంలో ఎందుకున్నారు చూడండి. నాలుగవదిగా మనం చూస్తున్నాము బత్సిబా అని ఒక స్త్రీ. బత్సిబా ఉరియా అనబడిన ఒక వ్యక్తి భార్య. దావీదు ఆమెతో వ్యభిచారం చేసి భర్తని చంపేశారు. అలాంటి ఒక వంశంలో యేసయ్య వచ్చి జన్మించారు. తను తాను ఎంత తగ్గించుకోగలుగుతారో అంత తను తాను తగ్గించుకున్నారు. కానీ ఈనాడు మనల్ని మనం తగ్గించుకోవటానికి చాలా మన వెనకాడతాం. మనల్ని మనం తగ్గించుకోవాలంటే మనసు రాదు. మొన్న ఒక నెల క్రితం దేవజనరాలు ఒక వాక్యం వింటున్నారు. దాంట్లో వాక్యం చెప్తున్న వ్యక్తి ఒక ఉదాహరణ చెప్తున్నారు. వాళ్ళు ఒక 10 రోజులు బైబిల్ నేర్చుకోవాలని చెప్పి నెల రోజులు బైబిల్ నేర్చుకోవాలని ఊటీ అనే ప్రాంతంలో ఉన్నారంట. వాళ్ళు ఉన్నప్పుడు సెప్టిక్ ట్యాంక్ నిండిపోయిందంట, టాయిలెట్ బాత్రూమ్ అంతా బాగలేదంట. వాళ్ళందరూ కూడా బయట వచ్చి నిలబడి సెప్టిక్ ట్యాంక్ బాత్రూమ్ ఏమీ బాగలేదు, సెప్టిక్ ట్యాంక్ నిండిపోయిందంటే ఆ దినంలో పిలవటానికి ఎవరు లేరంట. కొద్దిసేపు తర్వాత ఇద్దరు వచ్చారంట, కళ్ళు జోడ వేసుకున్నారంట, మాస్క్ వేసుకున్నారంట, తలనే ఒక క్యాప్ వేసి కప్పుకున్నారంట, గ్లౌస్ వేసుకున్నారంట. వేసుకొని అక్కడ ఇద్దరు వచ్చి ఆ సెప్టిక్ ట్యాంక్ మూతని తీస్తే దుర్వాసన వస్తుందంట. వాళ్ళు ఒక వ్యక్తి లోన్ నుండి బకెట్లో తీసి ఇస్తున్నారంట, ఇంకా ఒక వ్యక్తి తీసుకెళ్ళి దూరంలో పారపోసి వస్తున్నారంట. చాలా వరకు పోసిన తర్వాత చాలు అని చెప్పి వాళ్ళు దానికి మూత వేస్తారంట. ఆ సెప్టిక్ ట్యాంక్ మూత వేసేసి అప్పుడు వాళ్ళు కళ్ళు జోడని తీసి ఆ మాస్క్ని తీశారంట. ఎవరు అని చెప్పి చూస్తే వీళ్ళు అందరికీ కూడా ఎవరు బైబిల్ని నేర్పిస్తున్నారో ఆ దేవుని సేవకులు ఆ సెప్టిక్ ట్యాంక్ని శుభ్రం చేస్తున్నారంట. నేను ఆపరేషన్ మొబిలైజేషన్ ఒక పరిచర్యలో నేను పరిచర్య చేస్తున్నాను. 93వ సంవత్సరం దాంట్లోనే పరిచర్యకి ముందుగా నేను వచ్చాను. వాళ్ళకి 2 నౌకలు ఉంటాయి, డూలోస్ లోగోస్ అని. అనగా ఒక డూలోస్ అంటే మాట, వార్త అని చెప్పి అర్థం. లోగోస్ అంటే సేవకుడు అని చెప్పి అర్థం. ఆ నౌకలు పెద్ద నౌక. 2006 సంవత్సరం వైజాగ్ నౌక వచ్చినప్పుడు నేను పాస్టర్ ఆ నౌకలో ఎక్కాము. 5 అంతస్తు ఉంటుంది, చాలా పెద్ద నౌక. అది లోన గ్రౌండ్ ఉంటుంది, స్టేడియం ఉంటుంది. అయితే అక్కడ ఆ షిప్ లోపల, ఆ నౌక లోపల ఇలాగే టాయిలెట్ బ్లాక్ అయిందంట. వాళ్ళ సెప్టిక్ ట్యాంక్ని సముద్రంలో వదులుతారు, బ్లాక్ అయిందంట. అప్పుడు చెప్పారంట, ఎవరైనా లోన దిగాలి, మేము ఫుల్గా కవర్ చేయడానికి ఇస్తాము, శ్వాసించడానికి ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇస్తాము, ఎవరైనా లోన దిగాలంటే ఎవ్వరు ముందుకు రాలేదంట. చివరిగా పొట్టిగా ఒక వ్యక్తి ముందుకు వచ్చారంట, బట్టలు వేసుకొని ఆక్సిజన్ సిలిండర్ వేసుకొని లోన దిగారంట. లోన దిగి బయట వచ్చిన తర్వాత ఆ డ్రెస్ని తీస్తే ఎవరు తెలుసా? ఆ షిప్ ఓనర్, ఆ నౌక ఓనర్.
ఆయనే లోన దిగారంట. మనం చాలాసారి చిన్న చిన్న విషయాలకి చాలా ఆలోచన చేస్తాం. ఇక్కడ చర్చి డెడికేషన్ జరిగింది, మన మందిరంని కట్టిన తర్వాత డెడికేషన్ జరిగింది, భోజనం అంతా అయిపోయింది. తర్వాత చూస్తే నేను వారం రోజుల తర్వాత తిరిగి వస్తే ఇక్కడ ఆ చర్చి ముందు అక్కడ అన్నం అంతా కూడా అలాగే నీళ్ళు అది బ్లాక్ అయ్యి అన్నం అంతా కూడా అక్కడ ఉండి తడిసిపోయి దుర్వాసన. ఆ రోజు నేను ఏం చేశానంటే చర్చిలో అందరినీ రండి అని చెప్పి పిలిచి నా షర్ట్ని ఫోల్డ్ చేసుకొని ప్యాంటుని ఫోల్డ్ చేసుకొని నేను దిగి దాన్ని శుభ్రం చేశాను. ఆ రోజు అప్పుడున్న పురుషులు ఆ రోజు నేను దిగిన వెంటనే మేము చేస్తాం పాస్టర్ గారు అన్నారు. లేదు లేదు, మీరు చూడండి నేనేం చేస్తున్నాను చూడండి. ఎవరు చేయడానికి ఇష్టం లేదు కానీ కదా ఇంత దుర్వాసం వచ్చినా ఇలా ఉన్నారు. అయితే అది తర్వాత ఈ చర్చి ముందు ఒక 2 టాయిలెట్ బాత్రూమ్ ఉంటుంది. ఒకరోజు ఒక పాస్టర్లు మీటింగ్ సహవాసం జరిగింది. ఆ రోజు టాయిలెట్ని శుభ్రం చేయాలి, బ్రష్ లేదు టాయిలెట్ని శుభ్రం చేయడానికి. నేను చెప్పాను, సరే ఒక స్క్రబ్బర్ కొనుక్కురండి నేను శుభ్రం చేస్తాను అన్నాను. అప్పుడు ఉన్న పురుషులు ఇద్దరు ఏం చెప్పారు తెలుసా? మేము చేస్తాం పాస్టర్ గారు అన్నారు. నేను చెప్పాను, నేను ఎలా చేస్తాను మీకు తెలియదు కదా అంటే, మీరు ఎలా చేస్తారో మేము చూస్తాము, మేము చేస్తామని చెప్పి ఆ టాయిలెట్ని స్క్రబ్బర్ పెట్టి చెయ్యి పెట్టి శుభ్రం చేశారు. ఇది సంఘంలో దేవుడు మనం నేర్చుకోవాలని అనుకుంటున్న తగ్గింపు. ఇది దేవుడి సంఘంలో మనం నేర్చుకోవాలని అనుకుంటున్న తగ్గింపు. యేసయ్య సంఘములకు నేర్పించిన తగ్గింపు, తగ్గించుకోవటం. ఈనాడు వంట చేయడానికి రమ్మంటే ఏదో దేవజనరాలకు మీరు సహాయం చేయడానికి వచ్చినట్లుగా ఫీల్ అవుతారు. మేము మీ కుటుంబాలు రక్షించబడాలి, మీరు ఆశీర్వదించబడాలని చెప్పి మీ కొరకు ప్రయాసపడుతుంటే ఏదో దేవజనరాలకు సహాయం చేయడానికి వచ్చినట్లుగా ఫీల్ అవుతుంటారు. ఏదో వంట చేసి కొన్ని పనులు చేసి సహాయం చేయడానికి వచ్చినట్లుగా. అయ్యో, మా కుటుంబ రక్షణ కొరకు మా దేవజనులు ప్రయాసపడుతున్నారు, మేము కదా ముందుండి చేయాలన్న మనసు ఉండాలి, మేము కదా ముందుండి అన్ని చేయాలి అనే మనసు దేవుని పిల్లలు ప్రతి ఒక్కరికి రావాలి. మనం ఏం చేస్తున్నామంటే మన సుఖంగా కూర్చుంటున్నాం. మేము ఫోన్ చేసి ఒక్కొక్కరిని ప్రార్థనకు రండి రండి రండిని పిలవాలి. ఎందుకు? మీరు నరకం వెళ్ళకూడదు, పరలోకం వెళ్ళాలి. యేసయ్య ఈ లోకంలోకి వచ్చి ఎందుకు తను తాను అంతగా తగ్గించుకున్నారు? యేసయ్య తగ్గించుకోవాల్సిన అవసరమే ఎందుకు? యేసయ్య తగ్గించుకోవాల్సిన అవసరం అందరినీ కూడా పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి, అందరినీ పరలోక రాజ్యం చేర్చాలి. దాని కొరకే యేసయ్య ప్రయాసపడ్డారు. చూడండి, పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు ఎలా సహాయపడుతున్నారు కొన్ని విషయంలో చూస్తాం. చూడండి, రోమిలికి రాసిన 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. రోమిలికి రాసిన 12వ అధ్యాయం 2వ వచనం. రోమిలికి రాసిన 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. ఇది లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనస్సు మారి నూతన మౌట వలన రూపాంతరం పొందింది. చూడండి, మనస్సు మారాలంట. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మనస్సునే మారుస్తున్నారు. ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయండి, కానీ ఏదైనా పుస్తకాలు చూసి మనుషులు మారారా? చూడండి, ఈ లోకంలో ఎన్నో పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మతంలో ఉన్న గ్రంథం పవిత్రమైనది. కానీ బైబిల్ తప్ప ఏదైనా ఒక మత గ్రంథంని కాల్చినట్లుగా ఉంటుందా? బైబిల్ తప్ప ఏదైనా మత గ్రంథంని, పరిశుద్ధ గ్రంథంని చింపి పడేసినట్లుగా దాన్ని ఇతరులకు ఇచ్చేటప్పుడు కొట్టడం కానీ ఇలా హింసించడం ఎక్కడైనా చూసి ఉన్నారా? బైబిల్ ఇస్తేనే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు, బైబిల్ పంచి వాళ్ళని కొడతారు, బైబిల్ని చించుతారు, బైబిల్ని కాల్చివేస్తారు. కారణం ఏంటంటే ఎన్నో మత గ్రంథాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, కానీ ఇది మాత్రమే మనుషుల్ని మారుస్తున్నాయి. మనుషుల హృదయంలో మార్చే గ్రంథం ఇది మాత్రమే. పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మీదకి వస్తే మన హృదయంలో మారుస్తారు. మన హృదయంలో మార్పు రాకుండా మనం ఏం చేసినా ఏ ప్రయోజనం కూడా లేదండి. మనం ఏం చేసి ఏ ప్రయోజనం లేదు.
మనం చదువుతాం చూడండి. ముందుగా తగ్గింపు మన మనస్సులో రావాలి. తగ్గింపు ఎక్కడ రావాలండి? మనసులో రావాలి. తగ్గింపు అనేది మనసులో రావాలి, మన ప్రవర్తనలో కాదు, ప్రజలు ఎదుట మనం నడుచుకునే విధానంలో కాదు. ముందు తగ్గింపు మనసులో రావాలి. నేను నా సహోదరి కంటే గొప్ప వ్యక్తి ఏం కాదు, నా సహోదరుడి కంటే నేనేం గొప్ప వ్యక్తి ఏం కాదు, ఇక్కడ ఉన్న పిల్లల కంటే నేనేమి గొప్ప వ్యక్తి ఏం కాదు. ఒకవేళ వయసులో నేను పెద్దవాడిగా ఉండవచ్చు, ఒకవేళ అనుభవంలో పెద్దవాడిగా ఉండవచ్చు, కానీ దేవుని విషయమే వచ్చేసరికి నేను అందరికంటే సామాన్యమైన వాడిని. ముందు తగ్గింపు మన హృదయంలో రావాలి. నేను ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు నేను ఇలాగ చెప్పాను, పట్టి చీర కట్టుకొని చర్చికి వచ్చిన ఫస్ట్ మీరు వెళ్ళి టాయిలెట్ని శుభ్రం చేసి తర్వాత చర్చికి వస్తేనే మీరు తగ్గింపు కలిగిన వ్యక్తి అని చెప్పాను. ఒక సహోదరి మరలా ఆ చర్చికి వెళ్ళినప్పుడు ఇలాగ చెప్పారు, మీరు చెప్పినప్పటి నుండి నేను చర్చికి వచ్చిన వెంటనే నేను వెళ్ళి టాయిలెట్ని శుభ్రం చేసిన తర్వాత వచ్చి నేను చర్చిలో కూర్చుంటానని చెప్పి. మనం చర్చిలో ఉన్న టాయిలెట్ని శుభ్రం చేయాలంటే ఎంతో అసహించుకుంటాం. ఎవరెవరో వచ్చి వాడి వెళుతున్నారు అని చెప్పి అనుకుంటాం. తగ్గింపు ముందు అక్కడే స్టార్ట్ అవుతుంది. చిన్న సాధారణమైన పని మనం మంచి బట్టలు వేసుకొని వస్తే, అందంగా తయారై వస్తే కింద కూర్చోటానికి కూడా ఆలోచన చేస్తాం. మనం గొప్పవారుగా ఎంచుతాం, గొప్పవారుగా ఫీల్ అయిపోతాం. కాదండి, మనకు మనస్సులో తగ్గింపు ప్రారంభం అవ్వాలి. తగ్గింపు అనేది మనసు నుండి రావాలి. అన్ని చోట్ల, పని చేసే చోట్లైనా సరే, లేదు పని చేసే చోట్ల కొన్నిసారి మన కింద ఉన్న వాళ్ళ కంటే మనం తగ్గించుకోలేము. కొన్నిసారి మనం పని చేసే చోట్ల మనకి ఇచ్చిన కార్యాన్ని మనం ఖచ్చితంగా చేయవలసింది ఉంటుంది. మనం ఎక్కడ వెళ్ళినా తగ్గించుకోవాలి. టీచర్స్కి తగ్గించుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర తగ్గించుకోవాలి, ఊర్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర తగ్గించుకోవాలి, మనకంటే వయసులో పెద్దవాళ్ళ ముందు తగ్గించుకోవాలి. అప్పుడే నిజమైన ఆశీర్వాదం వస్తుంది. మంచి వస్త్రం ఉంటే మనం గొప్పవాళ్ళు అయిపోము, బంగారం ఉంటే గొప్పవాళ్ళు అయిపోము. కరోనా టైంలో చాలా మందికి బంగారం ఉంది. విజయవాడలో ఒక పాస్టర్ గారిని ఒక స్త్రీ ఇంటికి పిలిచారంట. 2000 రూపాయల నోటు అప్పుడు ఉన్నది కదా, ఆ 2000 రూపాయల నోటుని వాళ్ళ భర్త అంత ఎత్తుకు పెట్టారంట. కట్టలు పెట్టి, ఇవి అంతా మీకు ఇస్తాను, ప్రార్థన చేసి నా భర్తని బాగు చేయండి అంటే, మీ ఎంత డబ్బు ఇచ్చినా నా వల్ల కాదని చెప్పారన్న. మనం ఎంతో మందికి కరోనా వచ్చింది. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ డబ్బు ఎవరిని కూడా కాపాడలేదు. బంగారంని బట్టి, మనకున్న ఇల్లుని బట్టి, ఆస్తిని బట్టి మనం గర్వించడానికి లేదు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాము. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనంలో, చేయక వినయమైన మనసు గలవారని ఒకరినప్పుడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. వినయమైన మనసు కలిగిన వారే ఒక్కరికంటే ఒకరిని యోగ్యమైన వారుగా ఎంచాలంట. నీ సహోదరిని నాకంటే ఉత్తమమైనది, నాకంటే మంచిది అని చెప్పి గొప్పగా ఎంచాలి. ఈమెకు చదువు రాదునో, లేదు పేదరికంలో ఉన్నారనో ఎన్నడూ కూడా ఎంచకూడదు. మనం మిగిలిన వారిని గొప్పగా ఎంచాలి. ఈనాడు ఆ స్థితిలో ఉండవచ్చు, రేపు గొప్ప స్థితికి దేవుడు హెచ్చిస్తారు కనుక గర్వించకూడదు. గర్వం కలిగిన వారిని ఎన్నడూ కూడా పైకి రారు. వాళ్ళ దేవుడే వాళ్ళని త్రోసి వేసేస్తారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులను, అధికారులను సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన 4వ అధ్యాయంలో వచ్చిన 3వ అధ్యాయం 8వ వచనం. కన్సిడర్ అవర్ సెల్ఫ్ as the very least of all saints. పరిశుద్ధులు అందరికంటే మనల్ని మనం తక్కువగా ఎంచాలి. చదవండి. పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. పౌలు అపోస్తలుడు గొప్ప సేవకుడు,
కానీ తను చెప్తున్నాడు, పరిశుద్ధులు అందరికంటే దీనుడు నేను. మనకు అలాంటి మనసు ఉండాలి. నేను అందరికంటే నేను దీనుడిని, ఎవరికంటే నేను గొప్ప వ్యక్తి ఏం కాదు, నేను అందరికంటే దీనుడిని మనకు మనసు రావాలి. పరిశుద్ధమైన పౌలు అపోస్తలుడు గొప్ప పరిచర్య చేశారు, ఎన్నో సంఘాలను స్థాపించారు. కానీ తను చెప్తున్నాడు, పరిశుద్ధులు అందరికంటే నేను దీనమైన వాడిని, నేను చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి. తను తాను ఎంతగా తగ్గించుకున్నారని మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో, సరే ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాము. మనం చదివాం కదా, ముందే మనం చదివాం. మరణం వరకు తను తాను యేసయ్య తగ్గించుకున్నారంట. అది క్రైస్తవులకు ఉండవలసిన తగ్గింపు. ఏదో చర్చిలో ప్రార్థన అయిపోయే వరకు కాదు, ఏదో మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ జరిగిపోయే వరకు కాదు. మనం మరణించే వరకు మనల్ని మనం తగ్గించుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో యేసయ్య అనే ప్రజలు బలవంతంగా రాజుగా చేయాలని అనుకున్నారంట. కానీ యేసయ్య చిన్నగా తప్పించుకొని వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, ప్రజలు యేసయ్యని రాజుగా చేయాలని వచ్చారు. రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళింది. చూడండి, బలవంతంగా ఆయన పట్టుకొని వెళ్ళి రాజుగా చేయాలని అనుకున్నారంట. కానీ యేసయ్య వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు. ఎన్నడూ కూడా గొప్ప వ్యక్తిగా ఉండాలన్న ఆశ యేసయ్య మనసులో లేదు. నేను గొప్ప వ్యక్తిగా ఉండాలి, ప్రజల ఎదుట గొప్ప వ్యక్తిగా ఉండాలన్న ఆశ ఆయనలో ఎన్నడూ లేదు. రాజుగా చేయాలని అనుకున్నా కూడా ఆయన తప్పించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయారంట. మార్కు సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో చదువుతున్నాము. జరియస్ అనబడిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన కుమార్తెను యేసయ్య వచ్చి మరణం నుండి లేపారు. మరణం నుండి లేపిన తర్వాత యేసయ్య ఇలాగ చెప్తారు, ఎవరికి చెప్పవద్దు అంటున్నారు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పారు. చూడండి, చనిపోయిన వ్యక్తిని లేపారు. లేపిన వ్యక్తి యేసయ్య ఏం చెప్పారు, ఎవరికి చెప్పవద్దు అన్నారు. కానీ ఈనాడు మీరు చూడండి, ఎవరికైనా ఒక కళ్ళు బాగా అయిందంటే స్టేజ్ మీద నీ కళ్ళు కనిపిస్తున్నా, ఇది ఎంత అంటుంటారు. ఒకవేళ నడుస్తుంటే స్టేజ్ మీద, టీవీ మీద అటు ఇటు నడిపిస్తుంటారు. గొప్ప గొప్ప కార్యములు అందరూ. యేసయ్య చనిపోయిన వ్యక్తిని లేపినా కూడా ఎవ్వరికి చెప్పవద్దు అన్నారంట. అనగా బయట గొప్పగా కనపడాలని యేసయ్యకి ఏ రీతిలో కూడా ఆశ లేదు. కానీ మనం ఎలా అనుకుంటాం, ఏదైనా చేస్తే మనల్ని గుర్తించాలని అనుకుంటాం, ప్రజలకు నేను ఏం చేస్తానో తెలియాలని అనుకుంటాం. తగ్గింపు మనకు కావాలి. ఒకవేళ పెద్ద కాணிకని దేవుడు చర్చిలో ఇవ్వమని చెప్పినా కూడా ఎలా ఇవ్వాలంటే యేసయ్య చెప్తున్నారు, మనం ఇచ్చేది ఎవరికి తెలియకూడదంట. యేసయ్య చెప్తున్నారు, మీ కుడి చేయి చేసేది ఎడ చేతికి తెలియనివద్దు అన్నారు. మీరు ఇచ్చేది కూడా ఎవరికి తెలియకూడదంట. అదే నిజమైన తగ్గింపుని యేసయ్య నేర్పిస్తున్నారు. మత్తయి రాసిన 16వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నాము. మత్తయి రాసిన 16వ అధ్యాయం 22వ వచనంలో పేతురు యేసయ్యని పక్కకు తీసుకువెళ్ళి కఠినంగా మాట్లాడారంట. మీకు ఇలా జరగకూడదండి అని చెప్పి మాట్లాడారంట. చదవండి ఆ వచనంని. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరం అవునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగింది. చూడండి, యేసయ్య అనే పేతురు ఎవరండి? యేసయ్య శిష్యుడు పేతురు యేసయ్య చెయ్యిని పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి ఏం చేస్తారంట, అని గద్దించారంట. గద్దింపసాగింది. చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి పేతురు యేసయ్యని గద్దించారంట. అంత తగ్గించుకున్నారు యేసయ్య. ఈనాడు మనం ఎవరైనా తీసుకెళ్ళి పక్కకు, మిమ్మల్ని చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి, ఏదైనా బుద్ధి ఉందా నీకు, ఎలా ప్రవర్తిస్తున్నా, ఏం మాట్లాడాలని తెలుస్తుందంటే మిమ్మల్ని ఎలా మాట్లాడితే ఏమంటారు? ఊరంతా ప్రచారం చేసేస్తారు, నన్ను ఇలా మాట్లాడారు తెలుసా, ఇంకా నేను చర్చికి రాను. నేను ఒక సహోదరితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు నేను వీడియోని ఆన్ చేసి పెట్టుకొని నేను వెళ్ళి మాట్లాడాను. ఎందుకంటే ఒకవేళ నేను అలా నేను తీయక నేను మాట్లాడి వస్తే తర్వాత లేనిపోయిందంతా చెప్పితే భయపడి
వీడియో ఆన్ చేసుకొని వెళ్ళి మాట్లాడి వచ్చాను. లేకపోతే తర్వాత ఏదైనా చెప్తే నాకు తెలిస్తే చూడండి నేను ఏం మాట్లాడాను, ఆమె ఏం మాట్లాడింది చూడండి అని చూపించచ్చు కదా అని చెప్పి వీడియో ఆన్ చేసుకొని వెళ్ళాను మాట్లాడటాను. మనకు అలాంటి స్వాతంత్రం లేదు. ఇలాంటి క్రైస్తవ్యంలోనే ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. కానీ ఏసే శిష్యులకు అంత స్వాతంత్రం ఉంది. ఏసే చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి పేతురు ఏసే అని గద్దించారంట. గద్దింపసాగిన ఎంతసేపు గద్దించారు? మనకు తగ్గింపు రావాలి. దేవుని పిల్లలైన మనకు తగ్గింపు ఉన్నప్పుడు మాత్రమే ఏసే మనల్ని హెచ్చిస్తారు. వితౌట్ హ్యూమిలిటీ యు రిమైన్ నేకెడ్. మనం వాక్యం చదివాం కదా, మనం తగ్గింపు అనే వస్త్రంని ధరించుకొని, దీన మనసు అనే వస్త్రంని ధరించుకొని రావాలంట. దేవుని ఎదుట దీన మనసు లేకపోతే మనం దిగంబరులుగా ఉన్నామని అర్థం. మనిషి ఎదుట వస్త్రంతోనే ఉన్నాం, కానీ దేవుని ఎదుట దిగంబరులుగా ఉన్నాం. కారణం ఏంటంటే మనకు నిజమైన తగ్గింపు లేదు. మనం అదే వచనంలో చదువుతున్నాము, 1 Peter 5:8 నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే సరి అయిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తారంట. నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తారు, నీ పిల్లల్ని గొప్ప వ్యక్తిగా చేస్తారు. ఒక కుటుంబం ఉన్నది, ఆ కుటుంబం చాలా పేదరికం. ఆ తల్లి ఒక చోట్ల వెళ్ళి పని చేస్తుంటారు, తండ్రి సైకిల్, ఇప్పుడు కూడా సైకిల్లోనే తండ్రి పనికి వెళ్తారంట. పిల్లలు ఇద్దరు కూడా డాక్టర్లు అయ్యారు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు హెచ్చిస్తారు. వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు అని చెప్పి నేను విన్నాను. దేవుడు హెచ్చిస్తారు. మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తారు. ఇంకా ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన హోటల్లో పని చేస్తుంటారు, తల్లి ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ కుమారుడు జాబ్ వచ్చిన వెంటనే ఆయనకి 75,000 వచ్చిన తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షలు, అలా నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మళ్ళా సొంత ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, బెంగళూరులో ఇల్లు కట్టుకున్నారు. సామాన్యమైన వ్యక్తి. ఎవరైతే తగ్గింపు మనసు కలిగి ఉంటారో, ఒకవేళ మిమ్మల్ని హెచ్చించకపోయినా మీ పిల్లల్ని దేవుడు హెచ్చిస్తారు. కానీ పిల్లల్ని బట్టి గర్విస్తా పిల్లల్ని సంపాదించే చెడ్డ జీవితంలో బట్టి గర్విస్తూ ఉంటే దేవుడు మెచ్చుకోడు. మనకు నిజమైన తగ్గింపు జీవితంలో ఉండాలి. నిజమైన తగ్గింపు దేవుడి పిల్లలైన మనందరికీ కూడా నిజమైన తగ్గింపు ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం చూసాం లూకా రాసిన 16:15 ఆ ఒక వచనం చదవండి. లూకా రాసిన 16:15 యేసే చెప్తారు, మనుషులు ఎదుట ఏదైతే హెచ్చించబడుతుందో అది దేవుని దృష్టిలో అసహ్యం అన్నారు. లూకా రాసిన 16:15 ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని కనిపించుకొని వారు కాదు, కానీ దేవుడు మీ హృదయంలోని ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల దృష్టిలో ఏదైతే ఘనమైన దానిగా ఎంచబడుతుందో అది దేవుని దృష్టికి అసహ్యమైనదంట. మన మనుషుల దగ్గరనే ఘనముగా ఎంచబడాలని ఆశపడతాం. మనుషులు ఘనంగా ఎంచుకోవాలి, మనుషులు గొప్పగా ఎంచాలని ఆశపడతాం. కానీ దేవుని ఎదుట అసహ్యమైన దేవుని వాక్యం చదివిస్తుంది. మత్తయి రాసిన 11:29 చదివినట్లయితే యేసే చెప్పారు, లెర్న్ ఫ్రమ్ మీ ఫర్ ఐ యామ్ హంబుల్ హార్టెడ్. మత్తయి రాసిన 11:29 నేను సాత్వికుడను, దీన మనసు కలగొనవాడు కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా ఎదుకు వచ్చి నేర్చుకునండి. తగ్గింపుని ఎవరి దగ్గర నేర్చుకోవాలంట అండి? ఎవరి దగ్గర? కనుక ఎప్పుడు కూడా మనల్ని మనం గొప్పగా ఎంచకూడదు. సంఘంలో ఏదైనా పని ఉంటే సంతోషంగా వచ్చి చేయడానికి ఇష్టపడాలి. నేను ఎన్నోసారి ఉదాహరణ చెప్పి ఉన్నాను. 2 టాయిలెట్ బాత్రూమ్ ఉందంట, స్త్రీలకు పురుషులకు ఉందంట. పురుషుల టాయిలెట్ బాత్రూమ్ నుండి ఒక వ్యక్తి వచ్చారంట, ఒక పాస్టర్ గారు. ఆ రోజు వాక్యం చెప్పబోయే పాస్టర్ గారు వచ్చారంట. స్త్రీల బాత్రూమ్ నుండి ఒక వ్యక్తి గ్లౌస్ వేసుకొని టాయిలెట్ బ్రష్తో ఒక బకెట్తో బయట వచ్చిందంట, టాయిలెట్ని శుభ్రం చేసి. ఆ పాస్టర్ గారి దగ్గర వందనాలండి అని చెప్పారంట. ఆ పాస్టర్ గారు ఆ వందనాలని చెప్పి వెళ్ళబోయారంట. పాస్టర్ గారు మీరు
ఫ్లైట్ నెంబర్ అని చెప్పి పలానా ఫ్లైట్ నెంబర్లో మీరు వచ్చారు కదా, ఫ్లైట్లో వచ్చారు కదా అంటే పాస్టర్ గారు వెంటనే ఆగారంట. నీకెలా తెలుసు అంటే నేనే ఆ ఫ్లైట్ పైలట్ అన్నారు అనిందంట. ఆశ్చర్యమైపోయిందంట ఆ పాస్టర్ గారు. ఇది నిజంగా జరిగిన ఒక సంభవం. ఆ పాస్టర్ గారు స్వయంగా సిగ్గుపడి నేను చెప్తున్నానని చెప్పారు. అప్పుడు అడిగారంట, మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారంటే ఆమె చెప్పిందంట, నేను ఏ దేశంలోకి వెళ్ళి నా ఫ్లైట్ దిగుతుందో అక్కడ పక్కన ఉన్న చర్చిలో వెళ్ళి ఏదైనా ఒక చర్చిలో టాయిలెట్ని శుభ్రం చేసి మరలా నేను వెళ్ళిపోతానని చెప్పిందంట. ఎందుకంటే వాళ్ళు చేయాలి. మనం ఒక చిన్న పని చేయాలంటేనే ముందుకు రాము, పనికి ప్రాధాన్యస్తాం. దేవుని మందిరంలో శుభ్రం చేయాలంటే వెనకాడుతాం, ఎన్నెన్నో సాకులు చెప్తాం, దేనికో సమయం గడుపుతాం. ఒక వంట చేయాలంటే పెద్ద ఫీల్ అయిపోతాం, ఏదో నేను దేవజనరాలకు సహాయం చేయడానికి వస్తున్నాను అన్నట్లుగా. నేను త్వరగా వెళ్ళాలి అని అడవాడి పడుతుంటారు. చేసినదే మీ కొరకున్న సంగతిని మర్చిపోతారు. చిన్న చిన్న విషయమైన మన దేవుని విషయంలో, దేవుని మందిరంలో పని చేయటం, అది ఏ విషయమైనా సరే, ఊడవటం, తుడవటం. యేసన్న గారి చర్చిలో ఒకరోజు అందరూ కూడా శుభ్రంగా చర్చిని శుభ్రం చేసి పెట్టారంట. యేసన్న గారు వస్తే మెచ్చుకుంటా అని చెప్పి సంతోషంగా ఉంటే యేసన్న గారు వచ్చి టేబుల్ కింద ఇలా చేయి పెట్టి ఇలా చూపించారంట, ఇక్కడ దుమ్ము ఉంది. మనం తగ్గింపుని నేర్చుకోవాలి. ఇంట్లో సరే, పనిచేసే చోట్ల సరే, స్కూల్లో సరే, ఎక్కడ ఉన్నా సరే మనకు తగ్గింపు కావాలి, తగ్గింపు మనసు ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. మనకు మాదిరి యేసయ్య. మనం తగ్గించుకోవాల్సింది యేసయ్యని బట్టి మనం తగ్గించుకోవాలి. తగ్గించుకునే వారిని హెచ్చిస్తారంట యేసయ్య. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటాం, ప్రార్థన చేస్తాం. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తాం, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తాం. మీ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎలా ఉంటున్నారు? పరిశుద్ధ ఆత్మదేవుడు మీ హృదయంలో మాట్లాడించారా? లేదు ఏదో ఆలోచనలో మీరు ఉన్నారా? నేను పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరు ఆసక్తితో వింటున్నారో వాళ్ళతో మాట్లాడుకొని మన దాటి వెళ్ళిపోతారు. మీరు సమయం గడిపిన సమయం అంతా వరదాగా పోయి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా సంఘంని ఆశీర్వదించండి. నిజమైన తగ్గింపుని మాకు నేర్పించమని అయ్యా, మీ దగ్గర నుండి తగ్గింపు మనసును మేము నేర్చుకున్నట్టుకు, మాకంటే ఇద్దరిని గొప్పవారుగా ఎంచే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.